వచ్చేది. మనం కూడా నమస్కారాలండి. 2024లో నెల్లూరు సిటీ ప్రజలు నన్ను ఎంతో ఆప్యాయంగా నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఖచ్చితంగా నెల్లూరుని అన్ని విధాలా డెవలప్ చేసి వారి యొక్క రుణం తీర్చుకోవడం నా బాధ్యత. అందుకని ఖజానా ఖాళీ అయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. పార్కులు తీసుకుంటే 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసేసాం. ఇంకొక 7 పార్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 14-19లో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేసాం. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 550 కోట్లతో 14-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆపేస్తే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేసాం. అనేక డ్రైన్స్ ఏదైతే సిల్ట్ గత 5 సంవత్సరాల్లో సిల్ట్ పేరుకోబోయింది, దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఆ సిల్ట్ తీసి కొన్నిట్లయితే 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు సిల్ట్ తీశారు. అంత తీయబట్టే అత్యధిక వర్షం నెల్లూరులో వచ్చిన నెల్లూరు సిటీలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అయింది. దాన్ని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అలా సిల్ట్ తీయించిన అధికారులను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న సండే మార్కెట్ రోడ్ కేవలం అది 1 వీక్లో అధికారులు కంప్లీట్ చేయించారు. దానికి కూడా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య టిట్కో హౌసెస్, అదేవిధంగా 1 సెంట్ ఇచ్చిన గత ప్రభుత్వం చిల్లు కూడా పూర్తి చేయకుండా వదిలేసింది. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దాని మీద కూడా డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. టిట్కో హౌస్ అయితే టేకప్ చేశారు, వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపల ఇచ్చేటట్టుగా ప్రణాళిక వచ్చాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. ఆ విధంగా అనేక పనులు నెల్లూరు సిటీలో ఏదైతే పురమిత్రలో పెడుతున్నారో ప్రతి వర్క్ని ఈరోజు అధికారులు తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే డ్రైన్స్ వైడెన్ చేయబోతున్నారో రామిరెడ్డి కెనాల్ కానీ, మల్లప్ప కెనాల్ కానీ, ఉయ్యాల కాలువ కానీ వాటి బ్రాంచెస్ దాని టెండర్ అయిపోయింది. రేపు సోమవారం నెక్స్ట్ మండే లోపల దాని యొక్క ఆర్డర్ వస్తుంది, L1 ఇస్తారు. ఆ కాంట్రాక్ట్లో వర్క్ స్టార్ట్ చేస్తారు. నేను ఒక్కటే, ఎవరైతే కాలువల మీద ఆక్యుపై చేసుకొని ఉండారో వైడెన్ చేసేటప్పుడు సహకరించండి. ఎవరైనా పేదలు నిరుపేదలు ఇల్లు కానీ పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా స్థలం ఇస్తాము, 2.5 లక్షలు శాంక్షన్ చేయిస్తాం. లేదా టిట్కో హౌస్ ఇల్లు ఖాళీగా ఉంటే ఖాళీ ఇస్తాం. పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే కాలువల మీద కట్టుకొని ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయమని మరొకసారి నేను చెప్తున్నాను. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తే ఈ యొక్క డ్రైన్స్ అన్నీ వైడెన్ చేస్తే ఎంత పెద్ద వర్షం వచ్చినా నెల్లూరు మునిగిపోదు, లేదంటే నెల్లూరు సిటీ మునిగిపోదు. 2017లో హాఫ్ ఆఫ్ ది సిటీ మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే నాకు తెలుసు 42వ డివిజను, ఆ డివిజన్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అటువంటి పరిస్థితి జరగకుండా ఉండాలంటే ఈ కాలువ డ్రైన్స్ ఏదైతే ఒరిజినల్గా ఉన్నాయో, ఒరిజినల్ ఎంతో మొత్తం కూడా వైడెన్ చేయటం ఎంత అయితే కావాలో అధికారులు నిర్ణయిస్తున్నారో దాని ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంకో చేరేది అయితే అదేవిధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో కార్యకర్తలకి అదేవిధంగా పేదలు నిరుపేదలు టౌన్లో ఉన్నవాళ్ళు, అంటే ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఈ బండ్ల మీద కూరగాయలు వస్తువులు అమ్ముకునే వాళ్ళు రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ మాకు బండి నెలకు 1500 వస్తుంది. ఈ రోజు వరకు తీసుకుంటే నెల్లూరులో
561 బండ్లు నేను ఇవ్వటం జరిగింది. మా కుటుంబ సభ్యులు వాళ్ళ దానిగా 561. అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కావచ్చు, 30 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఈ విధంగా పేదలు నిరుపేదలు వార్డులలో తిరుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో చేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి సహాయం చేస్తానని చెప్పాను. దాదాపు 908 మంది కార్యకర్తలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు 3,06,00,000. ఇవాళ కూడా 303 మందికి యాక్చువల్గా 76 లక్షలు మా కుమార్తె వాళ్ళు ఈరోజు యాక్చువల్గా చెక్కులు ఇచ్చారు. మాటకి ఏదైతే కట్టుబడి చేస్తున్నాం. అదేవిధంగా షాప్స్ పెట్టుకునే 120 మందికి ఒక్కొక్కరికి 1 లాక్ ఇస్తామని మా పిల్లలు చెప్పడం జరిగింది. అందులో 50,000 వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు. మరొక 50,000 వాళ్ళ బ్యాంకు లోనుకు గాను మరొక వారంలో కట్టబోతున్నారు. అదేవిధంగా నెల్లూరులో ఏదైతే కాపు భవన్ ఉందో 2014-19లో 1 కోటి రూపాయలు ఇచ్చాం. దాన్ని మళ్ళీ 5-4 చేయడానికి మరొక 1 కోటి రూపాయలు మా కుటుంబ సభ్యులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా 54వ వార్డులో ఏదైతే షాదీ మంజిల్ ఒకటి కడుతుంటే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తానని ఆయన ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు కూడా దానికి 50 లక్షలు ఇస్తారు. ఇట్లా అనేకమైనవి. అదేవిధంగా నేను బీసీ నాయకులకు చెప్పాను, బీసీ భవన్ మీరు స్టార్ట్ చేసుకుంటే మరొక 1 కోటి రూపాయలు బీసీ భవన్కి ఇస్తామని మా కుటుంబ సభ్యుల తరఫున బీసీ నాయకులు బీసీ భవన్ స్టార్ట్ చేస్తే అది కూడా పరిశీలిలో ఉంది. గవర్నమెంట్ పరిశీలి చేస్తున్నాం. అది శాంక్షన్ అయితే దానికి కూడా మరొక 1 కోటి రూపాయలు. ఇవన్నీ కూడా మాటలది కాదు. వీటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ నేను ఈరోజు ఇంత ఎదిగింది స్కూల్స్, నారాయణ స్కూల్స్. అందుకని నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఫేజ్ 1లో ఈ 15 హై స్కూల్స్ని హై స్టాండర్డ్ చేయాలని గత ప్రభుత్వం మూసేస్తున్న విఆర్ హై స్కూల్ని ప్రభుత్వం రాగానే మా కుమార్తె శరణ్య ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించి ఎన్సీసీ వాళ్ళ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీర్చిదిద్దారు. 1000 మంది పిల్లలు చదువుతున్నారు. నిన్న అడగపోతే ఆ పిల్లల ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందాలు. సార్ బ్రహ్మాండంగా చదువు ఉంది, బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాం, బ్రహ్మాండంగా. కొందరు పిల్లలు అయితే రోబోటిక్ చేసి కారు ఎలా పోద్దో చూపించారు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యాన్ ఎలా తిరగద్దో చూపించారు. అలా నిజంగా రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అదేవిధంగా 15 స్కూల్స్ని వెంటనే టేకప్ చేసి దానికి అనేక మంది దాతలు వచ్చారు. వాళ్ళందరితో కూడా మా కుమార్తె షర్ని కోఆర్డినేట్ చేసుకొని ఆ 15 స్కూల్స్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసి నెల్లూరు రుణం పేద ప్రజల యొక్క రుణం తీర్చుకుంటామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు టీడీపీ కార్యకర్తలకి తొక్కుడు బండ్లు అండ్ అదేవిధంగా ట్రైసైకిల్స్, ఐరన్ వెహికల్స్ ఇచ్చామండి. టీడీపీ పార్టీ గెలిచాక మా నాన్నగారు ఒకటే చెప్పారు, తప్పకుండా మనం కార్యకర్తల వల్ల టీడీపీ పార్టీ గెలిచింది, కార్యకర్తలకి ఎప్పుడూ అండగా ఉండాలి. ఎంతోమంది నిరుపేదలున్నారు, పేదలున్నారు. నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా రూపొందాలంటే తప్పకుండా మనం ప్రతి ఒక్కరి అభివృద్ధిలో తోడుండాలి అని. సో నారాయణ గ్రూప్ నుంచి, మా కుటుంబం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం 10 కోట్లు ఇచ్చేటట్టు చెప్పారండి. అండ్ అదే చేస్తున్నాం. ఈరోజు తీసుకునేటట్టయితే 60 తొక్కుడు బండ్లు ఇచ్చాము. అండ్ అదేవిధంగా 7 ట్రైసైకిల్స్ ఇచ్చాము. అండ్ ఇప్పటిదాకా 465 తొక్కుడు బండ్లు ఇచ్చాము, 40 ఐరన్ వెహికల్స్ ఇచ్చాము, 14 ట్రైసైకిల్స్ ఇచ్చామండి. సో టోటల్ 579 అయింది. అండ్ పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి 1,30,00,000 ఇచ్చామండి ఇప్పటి వరకు. అండ్ అదేవిధంగా చెక్స్ తీసుకునేటట్టయితే ఈరోజు కార్యకర్తలకి చెక్స్ కూడా ఇచ్చాము. 303 ఇచ్చామండి ఈరోజు. అండ్ 76,25,000 డొనేట్ చేశాము. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు తీసుకునేటట్టయితే 605 మెంబర్స్కి 2.3 CR వరకు మేము పార్టీ ఫండ్ కాకుండా మా కుటుంబం నుంచి ఇచ్చాము. సో మొత్తం కలిపితే 900 మెంబర్స్కి, 900 టీడీపీ కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ కుటుంబానికి అవ్వచ్చు, 3 crores ఇచ్చామండి. సో తప్పకుండా మేము మా కుటుంబం ఎప్పుడు అండుంటాము. మా నాన్నగారు చెప్పిందే మేము చేస్తాము. ఇదే విధంగా మీరు విఆర్ స్కూల్ తీసుకునేటట్టయితే ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ లాగా రూపొందించాము. అండ్
ఎలా అయితే నారాయణ స్కూల్స్లో మేము కరికులం ఇచ్చి అప్గ్రేడ్ చేస్తున్నామో అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఆ స్కూల్లో ఉన్నాయండి. ఇదే కాకుండా నెల్లూరు సిటీలో ఇంకొక 15 స్కూల్స్ కూడా ఇదే విధంగా చేస్తాము. 6th to 10th ఉచిత బైసైకిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఒక పిల్లవాడికి స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి ఎక్కడా కష్టం రాకూడదని, ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇస్తే బాగా చదువుకుంటారని ఒక మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి. సో తప్పకుండా నేను, నా కుటుంబం అండ్ మా నాన్నగారు ఎప్పుడూ నెల్లూరు ప్రజలకు ఉంటారు. అండ్ అందరం కలిసి మన నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీగా చేద్దాం. నమస్తే.